ఇప్పటికైనా అర్థమైంది కదా? నువ్వు కష్టంలో ఉన్నప్పుడు చివరి రోజుల్లో నీ దగ్గర ఉండేది నీ రక్తం పంచుకు పుట్టిన నీ కూతురే కాని మొన్నొచ్చిన లక్ష్మి కాదమ్మా. ఇప్పటికైనా నా మాట నమ్ము. చూసావు కదా, నేను డే 1 నుంచి చెప్తూనే ఉన్నాను. ఈ రోజు నిజమైంది. ఇంకా చాలా విషయాలు నేను చెప్పినట్టే జరుగుతాయన్న నమ్మకం నాకుందమ్మా. అందుకే చెప్తున్నాను, ఈ రోజు నా తెలివితేటలతో నీ కళ్ళు తెరుచుకునేలా చేశాను. ఇప్పటికైనా అర్థమైంది కదా, నేను కూడా ఈ ఇంటికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. నేనెప్పుడు ఈ ఇంటికి అండగా తోడుగా ఉండాలని కోరుకుంటాను. అలాగే ఉంటాను కూడా. ఆటో అతను వెయిట్ చేస్తున్నాడు, నేను వెళ్ళాలి. లక్ష్మి, ఆటో అతను డబ్బులు ఇస్తే వెయిట్ చేస్తాడు. లక్ష్మి, నిజం చెప్పండి, అశ్విన్ మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాడు కదా? లేదు అని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? మరి ఈరోజు మీరు ఆఫీస్కి సెలవు ఎందుకు పెట్టారు? నాకు మీ గురించి బాగా తెలుసు లక్ష్మి. ఏ కారణం లేకుండా మీరు ఆఫీస్కి సెలవు పెట్టరు. అవును, ఈరోజు కావాలనే లీవ్ తీసుకోలేదు. ఈరోజు తలనొప్పిగా ఉంటే వెళ్ళలేదు, అంతే. తలనొప్పిగా ఉందా? మరి ఆ విషయం నాకు ఎందుకు చెప్పలేదు లక్ష్మి? చెప్పుంటే ఈ ఇంటి సంగతి రేపు చూసుకునే వాళ్ళం కదా. సర్లే, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. హాస్పిటల్కి వెళ్దాం పదండి. అక్కర్లేదు, మీరు ప్రశ్నించడం అయిపోతే నేను ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. మీరు కూడా బయలుదేరండి, ఆఫీస్కి లేట్ అవుతుంది. ఇల్లు చూపించినందుకు థ్యాంక్స్. ఇంట్లో మాట్లాడుకొని షిఫ్ట్ అవుతాం. ఇప్పటికైనా కళ్ళు తెరుస్తావనుకుంటున్నాను. నీ కోడలికి తగిన బుద్ధి చెప్పాలమ్మా. నిన్ను కన్విన్స్ చేయాలని చూడొచ్చు. నువ్వు మాత్రం స్ట్రాంగ్గా ఉండాలి. ఇద్దరిని పట్టుకుని కడిగి. ఏదేమైనా సరే, ఈరోజు వాళ్ళిద్దరిని పట్టుకొని కడిగేయాల్సిందే. వాళ్ళ నోట్లోంచి నిజం బయటికి రప్పించకపోతే నేను భద్రావతినే కాదు. ఇదేంటి, గాలి నిప్పు ఒక దగ్గరే ఉన్నాయి? పాపం, ఈరోజు ఎవరికి మూడిందో ఏంటో. నీ కొడుకు కోడలు గింజలేసి పోషిస్తున్నారు కదా, ఆ కోడి మనం ఏం మాట్లాడుకుంటున్నామో వినాలని చూస్తుంది. నువ్వే దాని రెక్కలు కట్ చేయాలి. మనం ఈ కోడ్ లాంగ్వేజ్ తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థం అయ్యేలా చెప్పు. అయ్యో, అటు చూడమ్మా. నాన్న దూరంగా కూర్చుని మనల్ని చూస్తున్నారు. మనం ఏం మాట్లాడుకుంటున్నామో విని కొడుకు కోడలికి చెప్పాలని ఆయన ప్లాను. తర్వాత మనం వేసే క్వశ్చన్ కి ముందే ప్రిపేర్ అయ్యి తప్పించుకోవాలని చూస్తారు. ఈ రోజు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఈ రోజు ఛాన్స్ మిస్ అయిందనుకో, ఇంకెప్పటికీ వాళ్ళని ప్రశ్నించలేం. ఏంటండి ఇంత ప్రశాంతంగా కూర్చున్నారు? ఇదేంటి, మన ఇంట్లో ప్రశాంతంగా కూర్చోవడానికి కూడా పర్మిషన్ కావాలా? ఇదిగో, రౌడీజం చేస్తే నేను ఒప్పుకోను. నేను నీకంటే పెద్ద రౌడీని. అసలు నా ఫోన్ ఎందుకు తీసుకున్నా? రాను రాను నీ దబాయింపు ఎక్కువైపోయింది. నా ఫోన్ ఇవ్వు, లేదంటే మర్యాదగా ఉండదు. ఫోన్ ఇవ్వనండి. ఏం చేస్తారు? మీ గూఢచారి బుద్ధులు నా దగ్గర చూపించకండి. ఇంకెక్కడైనా చూపించండి, కనీసం డబ్బులైనా ఇస్తారు. తల్లి కూతుళ్ళు ఇద్దరూ కలిసి పెద్ద స్కెచ్చే వేశారు. పొద్దున్నే ఇల్లు కట్నం డబ్బుల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు కూడా దానికి రిలేటెడ్గా ఆలోచిస్తున్నారా? ఈ ఇద్దరిని చూస్తుంటే హరికేదో పెద్ద ముప్పే తలపెట్టినట్టున్నారు.